రావడం వల్ల ఇంకా రావడం జరిగింది సార్. మాకు ప్రతినిత్యం 200 వరకు బయట స్టూడెంట్స్ వస్తారు సార్. నాన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి చూస్తున్నాయి. అందుకనే రీసెంట్గా రాసుకొచ్చి డిఎస్సి సామాన్య సమస్యల మీద అన్ని కలిపి 54 పుస్తకాలు రాశారు. ఆయన రాసిన వ్యాసాలు 6000 వరకు యూపీ వెస్టర్న్ పార్ట్ లో ఉంటుంది. అలాగే ఈ ఖమ్మం జిల్లా రైతులు కూడా రెడీగా ఉన్నారంటే వచ్చే అవకాశం లోన్ తీసుకునే ముందుగా మీ అందరికీ కూడా తెలుగు భాష శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కాకూరు జిల్లా గ్రంథాలయం సంస్థలో నాకు రమాదేవి గారి ఈరోజు జర్నలిస్ట్ కథలు ప్రదర్శన పడి కాగా చాలా రచయితులు ఈ యొక్క గ్రంథాలయాన్ని ప్రతిష్టని రైటింగ్స్ నాలెడ్జ్ ద్వారా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఇంకా బలోపేతం చేసుకుంటూ ఎన్నో దశాబ్దాలుగా ఇన్స్టిట్యూషన్ మనందరి కోసం రిజర్వ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ ఇంకా ప్రత్యేకంగా రచయితలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన భవిష్యత్తులో ఏ రకంగా మనం ముందుకు ఎదగాలి, సంపన్నులు అవ్వాలి అనేది దాని మీద మనం కూడా కృషి చేస్తా ఉన్నాం. ఒక ఇన్స్టిట్యూషన్ని ఇంకా బెటర్గా మోడర్నైజ్ చేసి డెవలప్ చేసి ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసే విధంగా తీసుకెళ్లాలనేది మీ ద్వారానే మాకు ఎక్కువగా ఫీడ్బ్యాక్ వస్తే నేను దాని మీద మన కృష్ణా జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్న గ్రంథాలయాలను కూడా ఆ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకుంటూ డెఫినెట్గా మీకు ఇంకా మెరుగైన సర్వీసెస్ అందజేస్తూ మంచి ఒక వాతావరణం, ఒక ఎన్వైరన్మెంట్, ఒక కల్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక ఆలోచనతో మేమందరం కూడా పొందుపరుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీనికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే
ఐటీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఒక మంచి ఆలోచనతో లైబ్రరీస్ని ఇంకా మోడర్నైజ్ చేయాలి, డెవలప్ చేయాలని ఆలోచనతో ఒక సెంట్రల్ లైబ్రరీ అమరావతిలో కూడా చేయడం